కోటి కోటి ప్రణామాలను స్వీకరించండి తల్లి. మీరే కర్తగా, మీరే కర్వితగా నిర్వహించినటువంటి ఈ సామూహిక ధ్యానానికి మీరే భోక్తగా దీన్ని స్వీకరించండి తల్లి. నెమ్మదిగా కుండల్ని జాగృతి చేసుకొని బంధం తీసుకుందాం. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. థ్యాంక్ యూ జై సో శ్రీ మచ్ మాతాజీ అండి. మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. పార్వతి గారు. శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ అండి. స్వీట్స్ జై శ్రీ అయితే చాలా మాతాజీ. చాలా బాగుందండి. అర్థం కాకపోయినప్పటికీ కొన్ని పాయింట్లు చాలా మంచిగా చాలా బాగుంది అనిపిస్తుంది. స్వీట్స్ అయితే చాలా బాగుందండి. ఓకే. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ చెప్పినటువంటి 2 పాయింట్స్, ఒకటి అంటే మనకు ఈ హంస చక్రం యొక్క విషయం గురించి చెప్పడం జరిగింది. ఎవరైనా ఒకరిద్దరు షేర్ కూడా చేసుకోవచ్చు మీకు అర్థమైన విషయం. హంస చక్రం గురించి చెప్పడం జరిగింది. దాని తర్వాత మూలాధార చక్రానికి సంబంధించిన విషయం చెప్పడం జరిగింది. ముఖ్యంగా శ్రీ మాతాజీ ఒక స్పష్టమైనటువంటి ఒక విషయాన్ని చెప్పారు. దీంట్లో బహుశా మీకు అర్థమై ఉండొచ్చు. అది మనలో ఉన్నటువంటి స్పాంటినిటీ ఏదైతుందో, అంటే మెంటల్ యాక్టివిటీ, అంటే బ్రెయిన్ పరమైనటువంటి యాక్టివిటీ కాకుండా, మెదడు పరమైనటువంటిది కాకుండా, స్పాంటేనియస్గా కనుక మనకు కొన్ని విషయాలు అవగతమై వచ్చినప్పుడు, అంటే అప్పుడే మనలో అంటే ఆ దైవత్వపరమైనటువంటి డెసిషన్స్ కానీ దైవత్వపరమైనటువంటి విషయంగా మనం చూడవచ్చు. ఆ స్పాంటినిటీ మిస్ అవుతుందని చెప్పి అంటారు శ్రీ మాతాజీ. అది చాలా స్పష్టంగా చెప్పినారు దాంట్లో. అంటే మనము సడన్గా, అంటే మనకు తెలియకుండే కొన్ని అంటాం కదా, ఒక విధంగా చెప్పాలంటే మనము ఇది చెయ్యాలి అని చెప్పి అనకుండా చేసేటువంటి విషయం ఒకసారి మన అనుభవంలోకి వస్తూ ఉంటుంటుంది మన జీవన గమనంలో. అది గమనించండి, అది చాలా స్వచ్ఛంగా ఉంటుంది. చాలా దాని యొక్క రిజల్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పారు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటుంటాయి. దాన్ని మనము ఇగ్నోర్ చేస్తాం, పట్టించుకోము. కానీ అది నిజమైనటువంటిది అని చెప్పి శ్రీ మాతాజీ చెప్తున్నారు. అప్రయత్నంగా జరిగేదన్నమాట అది. స్పాంటినిటీ అంటే అప్రయత్నం. మనం ఏదో దాన్ని ప్లాన్ చేసుకొని ఇది అట్లా 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 అని చెప్పి అనుకుంటే అప్రయత్నంగా జరిగే దాంట్లోనే మనకు దైవం యొక్క కృప ఉంటుందని చెప్పి అనడం. దానికి మూలాధార చక్రం చాలా పవర్ఫుల్ అని చెప్పి చెప్తాం. తర్వాత క్రియేటివిటీ గురించి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సృజనాత్మక శక్తి ఉందో అది ఒక స్పాంటినిటీ. దాంట్లో భాగంగా ఒక విషయం చెప్పారు శ్రీ మాతాజీ. అంటే ప్రధానికి క్రిటిక్స్ ఉంటున్నారు ఇప్పుడు, అంటే విమర్శించే వాళ్ళు ఉంటున్నారు. విమర్శన అనేది సద్విమర్శ కూడా ఉండొచ్చు, కానీ విమర్శన అనేది ఏదైతే కంటిన్యూ అవుతుందో చివరికి క్రియేటివిటీ చేసుకుంటా, అంటే సృజనాత్మక శక్తి విషయంలో ఎప్పుడు విమర్శిస్తుంటే చివరికి మనకు మిగిలేది ఆ సృజనాత్మక శక్తి కాదు. ఆ చివరికి సృజనాత్మక శక్తి ఉండదు, సృజనాత్మకత ఉండదు. కేవలం మిగిలేది వాళ్ళు విమర్శించే విమర్శకులు మాత్రం మిగులుతారని చెప్పి శ్రీ మాతాజీ చాలా బాగా చెప్పినటువంటి అంశం. ఏదన్నా మన సహజీవులు కూడా ఎవరైనా ఏదైనా ఆర్ట్ చేసినా కూడా మనం దాంట్లో ఏదో ఒకటి డెకరేషన్ చేస్తున్నా కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఏదో ఒకటి విమర్శిస్తుంటాం. కానీ ఆ బ్రెయిన్ పక్కకు పెట్టి ఒకసారి చూస్తే దాన్ని ఆనందించవచ్చు అని చెప్పి అంటారు. అంటే ఆ ప్యూరిటీ ఎలా ఉంటుందంటే, మనం ఒక జ్యోతి వెలిగించినప్పుడు ఆ జ్యోతిలో వెలగాలంటే నూనె పోయాలి. కానీ నూనె బదులు నీళ్లు పోస్తే అది ఏ విధంగా అన్రియల్గా ఉంటుంది, అంతా
ఆర్టిఫిషియల్గా ఉంటుందో అంత ఆర్టిఫిషియల్గా ఉండదని చెప్పి శ్రీ మాతాజీ చెప్పడం జరిగింది. అందుకే భగవంతుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా స్పాంటేనియస్గా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు దీంట్లో. సో దాన్ని మనం పూర్తిగా ఆకలింపు చేసుకోవాలి సహజలో. ఏదైనా కూడా ఏ వస్తువు చూసినా కూడా దాంట్లో ఉన్నటువంటి క్రియేటివిటీని ఆస్వాదించాలి, కానీ విమర్శన వారినితో పోకూడదని చెప్పి. ఎవరైనా ఏదైనా యాక్టివిటీ చేస్తే కూడా ముఖ్యంగా ఆర్ట్ విషయాలు కూడా శ్రీమాత చెప్పారు. దాన్ని లాట్ ఆఫ్ డిస్కషన్స్ అవి ఇవి కాకుండా మన అప్రయత్న స్థితికి మనము ఎక్కువగా మనము దానికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి అంటూ ఉంటుంటారు. అది చాలా ముఖ్యంగా మనం సహయోగులు గమనించుకోవాలి. దాంతోపాటు మనకు మొదటగా చెప్పినటువంటి ఈ హంస చక్రం ఏదైతుందో అది క్లియర్ లేకపోతే ఏంటంటే మనలో ఉన్నటువంటి ఇక్కడ ఈగో సూపర్ ఈగోలు డామినేట్ చేస్తూ ఉంటుంటాయి. హంస చక్రం స్ట్రాంగ్ అయితే మనకి ఏమొస్తుందంటే విచక్షణ స్థితి వస్తుంది, విచక్షణ జ్ఞానం వస్తుంది. ఆ విచక్షణ జ్ఞానం పూర్తిగా రావాలంటే ఖచ్చితంగా మనం హంస చక్రాన్ని చాలా బలోపేతం చేసుకోవాలి. అది విశుద్ధిలో భాగం కూడా చెప్పారు శ్రీ మాతాజీ. కానీ చూడండి, విశుద్ధికి మరియు మనకు ఈగో సూపర్ ఈగో ఆగ్నేయ చక్రానికి ఉన్నటువంటి లింకు, దాని తర్వాత సహస్రారంలోకి వెళ్ళడానికి ఉన్నటువంటి ఈ అడ్డంకుల్ని ఛేదించుకోవాలి. చాలా కాంప్లెక్స్ విధంగా చెప్పారు శ్రీ మాతాజీ దాన్ని. సో ఈ విషయాలు శ్రీ మాతాజీ ఈ అమృతవాణిలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. సో ఇంకా ఏమైనా ఉంటే మీరు స్పందించవచ్చు. మీ అనుభూతి ఏ విధంగా ఉంది ఈరోజు, ఏ విధంగా ఫీల్ అయినట్టు కూడా అనుభూతి చెప్పుకుంటూ మీరు ఇంకా మనలో మన యొక్క ఈ ఆధ్యాత్మిక స్థితిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మీరు మాట్లాడచ్చు. మాట్లాడాలి. చాలా బాగుందండి. జయ శ్రీ మాతాజీ అండి. చక్కని ఏకాగ్రత, నిర్విచారత కుదిరిందండి. చాలా చాలా బాగుంది మెడిటేషన్. నిశ్శబ్దాన్ని చాలా వరకు అనుభవించాను. చాలా బాగుంది. ఇప్పుడు మాతాజీ స్పీచ్ ఇవాళే నేను ఈ స్పీచ్ నాకు పూర్ణ పంపిస్తే కొంతవరకు తెలుగులో రాసుకున్నాను. అది నాకు అర్థమే, అంటే అమ్మ నాకు ఏ విధంగా అర్థం చేయించింది అన్నది కొంచెం చెప్తానండి. చెప్పండి లీలా గారు. ముందుగా మాతాజీ ఈరోజు మనం హంసచక్రం గురించి ముందుగా తెలుసుకుందాం అంటూ మొదలెట్టారు అమృతవాణిలో. హంసచక్రం ఏమో చాలా మన రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది. దాన్ని బురుకుటి అంటారు. బురుకుటి స్థానంలో ఉంటుంది హంసచక్రం. ఇది మెదడు యొక్క కింది భాగం. ఆ మెదడు యొక్క కింది భాగాన్ని మూర్ధ అంటారని చెప్పారు. తర్వాత ఏమో ఈ హంసచక్రం దగ్గరే మన ఇడా పింగళ నాడులు క్రాస్ అవుతాయి. ఆ క్రాస్ అయ్యి పైకి వెళ్తాయి. ఆజ్ఞాచక్రాన్ని క్రాస్ చేయకముందు ఈ హంసచక్రం దగ్గర అవి రెండు కొంతవరకు క్రాస్ అవుతాయని చెప్పారు. క్రాస్ అయినప్పుడు అది పైకి ఆజ్ఞాచక్రం దాటి పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ క్రాస్ అవుతాయి, మళ్ళీ స్ట్రైట్ గా అయిపోయి మళ్ళీ క్రాస్ అవుతాయి అన్నట్టు అర్థమైందండి నాకు. అంటే మాత్రం చేతుల ద్వారా చూపించి చెప్పారు కదా. ఒక ఇది విడిపోయి రెండోసారి మళ్ళీ ఆజ్ఞాచక్రం దగ్గర క్రాస్ అవుతాయి. అప్పుడు ఈ విశుద్ధి నుండి బయలుదేరిన రెండు నాడులో రెండు ఫైబర్స్, వాటి మీద ఈ లింబిక్ ఏరియాలోనేమో సూపర్ ఈగో ఏమో లింబిక్ ఏరియాని పూర్తిగా ఆక్రమించినప్పుడు ఇవి ఏమో వాటి మీద ఎక్కి వాటిని కంట్రోల్ చేస్తాయి. విశుద్ధి చక్రం దగ్గర బయలుదేరిన రెండు పోగులు అంటూ అక్కడ ప్రాపర్గా నాకు సరిగా అర్థం అవ్వలేదండి. అక్కడ కొంత మళ్ళీ రెండు మూడు సార్లు వింటే అర్థం అవుతుందేమో. అది విశుద్ధి చక్రం గురించి, అది మనకి విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పారు. తర్వాత మూలాధార చక్రానికి వస్తే ఇది మన శరీరంలో చాలా ముఖ్యమైన మొట్టమొదట తయారైన మూలాధార చక్రం. భూతత్వంతో కూడుకున్నది కదా అది మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం మనకి ఇడానాడి ఈ మూలాధార చక్రం నుండే స్టార్ట్ అవుతుంది. అంటే ఇచ్ఛాశక్తి మాట, ఇచ్ఛాశక్తి. ఈ ఇచ్ఛాశక్తి మూలాధార చక్రం నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని సహజ గుణం ఇచ్ఛాశక్తి. పింగళ నాడేమో స్వాదిష్టాన్ని నుండి స్టార్ట్ అవుతుంది, దాని దిక్కు సహజ గుణం క్రియాశక్తి.
మూలాధార చక్రం యొక్క సహజ గుణం ఏంటి? ఇచ్ఛాశక్తి. అది సహజంగా ఇదిగా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో ఈ పాశ్చాత్యుల ఆలోచన విధానంలో చాలా తేడా వస్తున్నది. వాళ్ళ ప్రతిదీ కూడా ఇచ్ఛాశక్తి అన్నది సహజంగా జరగాలి. ఎందుకంటే ఇడానాడి యొక్క శక్తి అది మూలాధారం నుండి స్టార్ట్ అవుతుంది. అదేమో సహజంగా జరగకుండా ప్రతిదీ మెంటల్ యాక్టివిటీతో వీళ్ళు ఇది చేసేస్తున్నారు, దాన్ని డామినేట్ చేసేస్తున్నారు. అందువల్ల ఇచ్ఛాశక్తి పూర్తిగా నశించిపోయి మెంటల్ యాక్టివిటీగా మారిపోతున్నది. అలా మారిపోవడం వల్ల దాని యొక్క సహజత్వం, మీరన్నట్టు అప్రయత్నంగా స్పందించే గుణం నశించిపోతున్నది మూలాధార చక్రంలో. అందువల్ల చాలా మంది వంజులు అయిపోతున్నారు. సహజంగా కోరిక ఉండటం లేదు, వాళ్ళకి వంజత్వం వస్తున్నది. బిడ్డల్ని ప్రసాదించే సంతానోత్పత్తి గుణం వాళ్ళలో నశిస్తున్నది. ఎందుకంటే ఇచ్ఛాశక్తిని వాళ్ళు మెంటల్ యాక్టివిటీతో ముడిపెట్టేస్తున్నారు కాబట్టి. కరెక్ట్. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఒకవేళ మూలాధార చక్రంలో సరిగా లేకుండా, విచక్షణ లేకుండా, స్పాంటినిటీ లేకుండా ఉంటే అది నరకానికి దారి లాంటిదని కూడా అది నరక అది అలా అవడమే కాకుండా నరకానికి మనకు మనమే దారి వెతుక్కుని వెళ్ళిపోతున్నట్టు కూడా జరుగుతుంది. అలాగే క్రియేటివిటీకేమో మనకి స్వాదిష్టాన చక్రం క్రియేటివిటీకి అది కూడా అంతే. దాని ఒరిజినల్ గుణాన్ని దాన్ని ఒరిజినల్ గుణంగా ఉంచాలి. దాన్ని మెంటల్ గా ఆలోచిస్తే ఆ చక్రం దెబ్బతింటుంది. అలాగే ఒక పెయింటింగ్ చూసాం అనుకోండి, మనం ఒక పెయింటింగ్ చూస్తే ఆ పెయింటింగ్ మీరు యాజ్ అ సహజయోగి మీరు రియాక్షన్ ఉండకూడదు. మీకు అలా చూసి ఆనందించండి, సహజంగా ఆనందించండి. అంతేకాని దానికి మీరు రియాక్షన్ చూపించి విమర్శిస్తే ఆ విమర్శకుడు అదే పెయింటింగ్ వేసిన సృష్టికర్త ఏమో భయపడతాడమ్మో, ఇలా వేస్తే విమర్శకులు ఎలా విమర్శిస్తారో, ఇలా చేస్తే ఎలా జరుగుతుందో అని వాళ్ళు రకరకాల కండిషన్స్కి మీరు వాళ్ళని లోను చేస్తున్నారు మీరు మీ విమర్శల వల్ల. అందువల్ల మాతాజీ ఒక మాట చెప్పారు, ఇట్లా విమర్శించుకుపోతుంటే అంటే ఇప్పుడు ఈ సృజనాత్మకత ఉండదు, ఈ పెయింటర్స్ ఉండరు, సృజనాత్మకతలు ఉండరు, చివరికి విమర్శకులే మిగులుతారని చెప్పారు శ్రీ మాతాజీ. అవునండి. అంటే వాళ్ళలో ఉన్న సహజమైన సృజనాత్మకతని మీరు నాశనం చేస్తున్నారు మీ యొక్క విమర్శల వల్ల. ఇలా చేస్తుంటే మీరు అన్నట్టు ఈ సృజనాత్మకత నశిస్తుంది, ఓన్లీ చివరికి మీ విమర్శకులే మిగులుతారు. మంచి కళా సృష్టి ఉండదు, సృజనాత్మకత ఉండదు, ఓన్లీ విమర్శకులే. భయపడుతూ ఎంతగానో చేయగలరు. సహజంగా ఏదైనా సహజంగా మనిషిలోంచి పుట్టాలి. దాన్ని మన బ్రెయిన్కి తోడిస్తే ఏదో మానవ మేధస్సు ఇది. అదేమో సహజంగా వచ్చేదేమో దైవకృప వల్ల వచ్చేది. ఈ మానవ మేధస్సుకు ప్రతిదీ లింక్ చేసేసామంటే మనం కృత్రిమత్వమే కనిపిస్తుంది తప్ప సహజత్వం లోపిస్తుంది అని మాతాజీ చెప్తారు. ఇంతవరకు గుర్తు. జై శ్రీ మాతాజీ. పాయింట్స్ కవర్ అయినాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఇంకా ఎవరైనా షేర్ చేసుకుంటే మీ అనుభవాన్ని షేర్ చేసుకోండి. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ. ఆ పింగళ నాడి క్లియరెన్స్ అప్పుడు నా బాడీ మొత్తం షేక్ అయింది భయ్యా. ఓకే. జై శ్రీ మాతాజీ. షేక్ అంటే మొత్తం బాడీ అంతా అయిందమ్మా? బాడీ అంతా మొత్తం షేక్. ఓకే, పర్లేదు. అంటే ఎప్పుడైనా కూడా మనము కలెక్టివిటీలో ఇలాంటివి అనుభూతులు వస్తున్నప్పుడు చెప్పడం కూడా జరిగింది. రకరకాల అనుభూతులు వస్తే వాటిని మీరు తీవ్రంగా తీసుకోకుండా కలెక్టివిటీకే మళ్ళీ సరెండర్ చేస్తూ పోతుండాలి. దాని గురించి మీరు ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. అది ఈ కలెక్టివిటీ ద్వారా మీకు ఒక విధమైనటువంటి క్లియరెన్స్ జరిగినట్టు. అయితే ఏంటంటే క్లియరెన్స్ జరిగేటువంటి క్రమంలో ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి అనుభూతి ఉంటుంది అనమాట. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ పోదాం. శ్రీ మాతాజీ థ్యాంక్స్ చెప్పుకోవాలంతే, అంతకుమించి వేరేది ఏం లేదు. దాని గురించి అటెన్షన్ కూడా పెట్టకండి మీరు. ఓకేనా? జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. మెడిటేషన్ చాలా బాగుందండి ఈరోజు. శ్రీ మాతాజీ థ్యాంక్స్ చెప్పుకోవాలండి.
ఈవేళ చాలా బాగుందండి. మేము సెంటర్ కూడా చేసేసుకున్నామండి. మధ్యాహ్నం నుంచి చేసుకోవటానికి లేదు కదండి, గ్రహణం కదండి. యా అయిపోయింది. ఈరోజు సెంటర్ కూడా అయిపోయింది. వాస్తవం చెప్పాలి. మాకు సెంటర్ కూడా కరెక్ట్. చెప్పేశారండి ఈరోజు. చాలా యా యా బాగుంది. యా కరెక్ట్ అండి. జై శ్రీ మాతాజీ అండి. జై మాతాజీ. స్టార్టింగ్ లో భూదేవ్ ప్రార్థన అన్ని అయ్యాక తర్వాత నాకేమీ తెలియలేదండి అసలు. అలా నిద్రలోకి పైన ఏంటో నాకు అర్థం కాదు. తర్వాత అచ్చా. మాతాజీ స్పీచ్ దగ్గర నాకు మెలకు వచ్చింది. ఓకే ఓకే. స్పీచ్ దాకా కూడా నాకు ఏమీ తెలియలేదండి అసలు. ఆహా. అంటే మీకు అంటే అనుభూతి ఏమైనా ఉందా శరీరం మీద? ఆ? మీ శరీరం మీద ఏమైనా అనుభూతి చెందిరా మీరు? ఆ రచయితల మీద, మాడు మీద, అట్లా బ్రహ్మరంధ్రం మీద ఎలాంటి అనుభూతి మీరు లోనైనరు? అది కూడా అనుభవంలో లేదా? దాని అతీతంగా అయిపోయినరా? ఇంకా అలాగా ఏమంటే తెలియదు అసలు. అలా నిద్రలోకి జారిపోయినామో అనిపించింది. ఓకే ఓకే. అంటే నిద్రలో జారిపోయారుగా, నిజంగా నిద్రపోలే కదా? ఆహా, అదే అర్థం కాలేదండి. నాకు నిద్ర వచ్చేస్తుందో లేకపోతే ఉమ్. ధ్యానంలోకి వెళ్ళాను ఏంటో కూడా నాకు తెలియలేదు. తర్వాత మళ్ళీ మాతాజీ స్పీచ్ పెట్టారు, అప్పుడు నాకు తెలివి వచ్చింది. ఆ స్పీచ్ దాకా ఓకే కూడా నాకు ఏమీ తెలియలేదండి అసలు. ఓకే. జై శ్రీ మాతాజీ. జై శ్రీమాత. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ ఓకే అండి. ఓకే అండి. ఓకే. జై శ్రీ మాతాజీ అండి. ఈ గ్రహణం జై గురించి శ్రీ మాతాజీ గారు ఏమన్నా చెప్పారా అండి? పట్టు విడుపు స్నానాలు అంటారు కదండి, అట్లా ఇందులో మనకి ఏదైనా ఉందా? మనకు సహజలో మాత్రము నాకు తెలిసినంత వరకు గ్రహణం గురించి మాతాజీ ఎక్కువ చెప్పింది అయితే ఏం లేదండి. మన చుట్టూ గ్రహణపరమైనటువంటి లాట్ ఆఫ్ కండిషన్స్ మన చుట్టూ ఉన్నాయి కదా. అది శ్రీ మాతాజీ అంటే మీకు తెలుసు ఎక్కువ కండిషన్స్ గురించి ఎక్కువ మాట్లాడరని చెప్పి, అది జరిగేటువంటి ఒక ప్రక్రియ మాత్రంగానే చూస్తారు శ్రీ మాతాజీ. ఒక 2 స్పీచ్లో గ్రహణాల గురించి చెప్పారు కానీ కండిషన్స్ మాత్రం ఏం చెప్పలేదండి. సో మనకు భారతదేశంలో దానికి చాలా గొప్ప ప్రశస్యం ఉంది. ఎందుకంటే మనకు ఈ సైన్స్ కంటే ముందే మన భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ అనేది వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా చూసుకుంటాము. దాన్ని అంటే సహజలోకి వచ్చినాక మాత్రం దాని గ్రహణాన్ని నేను వ్యక్తిగతంగా అయితే నెగిటివ్గా చూస్తలేదండి. అది చాలా రకాల కండిషన్స్ ఉంటారు కానీ మనం కూడా సహజంగానే అది చూడకూడదని ఒక అభిప్రాయము. అది లోపల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం. అది నేను వేరే దగ్గర ఎక్కడ నేర్చుకుంది కదా. మనలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా. అది సరే, మనకు ఉన్నటువంటి విషయాలను మాత్రం వ్యతిరేకంగా పోవద్దు. దాన్ని జరుపుకుంటూ చూస్తూ ఉండాలి. నలుగురు చేసే విధంగానే మనం వెళ్తూ ఉండాలి. దాని గురించి అంటే అది ఎక్కువ డిస్కస్ చేసే పాయింట్ కాదు అని చెప్పి నా అభిప్రాయం. సహజయోగంలో ఒకటి శ్రీ మాతాజీ చెప్పారు అనమాట కండిషన్. నరక చతుర్థి రోజు మాత్రం మీరు ఫాస్టింగ్ ఉండండి. ఆ రోజు బయటికి వెళ్ళకుండా హాయిగా నిద్రపోతూ ఉండండి అని చెప్పడం జరిగింది. అదొక కండిషన్ శ్రీ మాతాజీ చెప్పారు. ఒక నరక చతుర్దశి రోజు మాత్రమే ఫాస్టింగ్ విషయంలో వచ్చినప్పుడు శారీరక పరంగా మీరు ఎప్పుడన్నా ఫాస్టింగ్ చేయదలుచుకొని చేయండి కానీ భగవంతుని పేరు మీద చేయొద్దని చెప్పిండ్రు. ఒక నరక చతుర్దశి రోజు మాత్రం మీరు ఒక 12 గంటల వరకు లంచ్ వరకు ఫాస్టింగ్ ఉందని చెప్పడం జరిగింది అనమాట. అది నాకు తెలిసినటువంటి కండిషన్ శ్రీ మాతాజీ. మిగతా ఏవి కూడా చెప్పినట్టు నాకు నా ఎరుకలో లేవు. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. ఆ టైంకి ధ్యానం చేసుకోవటం కూర్చుని అది మామూలే కదా ధ్యానం. ఆ స్థితిలో ఉన్నప్పుడు ధ్యానం చేసుకోవచ్చు. బాగుంటది కదండి మనకి. అమ్మా మనకి ధ్యానం చేసుకుంటే బాగుంటది కదండి ఇంకా స్థితిలో ఉంటే మనకి. అది ఇక మనం చెప్పాల్సిన పని లేదు. సహజం అది. ఎలాగే ధ్యానం అనేది మనం అన్నం తినడం లాంటిదే. అంత అనమాట. ఇక అది మనం ఏ విధంగా మన దైనందిన కార్యక్రమంలో అది భాగం అయిపోయింది ధ్యానం అనేది. అది గ్రహణం రోజు కావచ్చు, గ్రహణం రోజు కాకుండా కావచ్చు అనమాట. దానికి గ్రహణానికి సంబంధమే లేదు. ఒకవేళ మీరు అన్నట్లు ఏంటంటే ఆ స్థితిలో ధ్యానం చేసుకుంటే మంచిదని చెప్పి అనుకుంటాం. మీ మనసుకు, మీ హృదయానికి అది వచ్చింది చేసుకోవచ్చు అట్లా. అందుకే ఇది సహజమైందండి. దయచేసి దీన్ని గమనించండి. సహజ యోగాన్ని సహజంగానే ఉంచాలి మనం. దానికి చుట్టూ మళ్ళీ ఏ కండిషన్ పెట్టొద్దు. పెట్టిందంటే అది అసహజం అవుతుంది. ఏమండి? ఓకే. అమ్మా హలో, చెప్పండి. జై శ్రీ మాతాజీ సార్. జై శ్రీ మాతాజీ. ధ్యానంలో ఉన్నప్పుడు ఒకసారి వైబ్రేషన్స్ తెలుస్తాయి, ఒకసారి తెలియడం లేదు.
ఆ, అది ఎందువల్ల సార్ అట్లా? అంటే ఇప్పుడు మనము మన యొక్క మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి ఒకటి ఉంటుంది. రెండోది మీరు ఫుడ్ ఆ, సోకింగ్ కనుక ఆ, ఖచ్చితంగా రోజు చేసుకుని ఉంటే అంటే మన శరీరం అనేది ఆ, ఎంత ఆ, ఏమంటామో ఒక సెన్సిటివిటీగా తయారు కావాలన్నమాట. అంటే సంవేదనశీల్ అంటారు శ్రీమాతాజీ. అంటే అంత సెన్సిటివ్ ఉమ్, ఉన్నప్పుడు ఏంటంటే మనకు వైబ్రేషన్స్ ఉమ్, అనేది తొందరగా తెలుస్తూ ఉంటుంటాయి. అయితే మనకు ఒక్కొక్కసారి ఇలా జరిగినప్పుడు ఉమ్, ఏంటంటే అంతకు ముందు రోజు కానీ లేకపోతే మనం ఎక్కడికైనా చుట్టాల దగ్గరికి వెళ్ళినామా లేకపోతే ఎక్కడ బయటకు పోయినామా వాళ్ళ యొక్క అన్ని విషయాలు మనలో డంప్ అయి ఉన్నాయా ఇవన్నీ ఉంటాయి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు శ్రీమాతాజీ. అయితే ఇంటికి వచ్చిన తర్వాత మాత్రము రెండు గమనించుకోవాలి. ఒకటి ఫుడ్ సోక్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత లివర్ని మాత్రం చల్లబరుచుకోవాలి. మన ఏదైతే కాలేయం ఉందో మనకు తెలుసు కదా, కుడివైపు ఉంటుంది, దాన్ని చల్లబరుచుకోవాలి. ఈ రెండు విషయాలు చేస్తే కనుక మనకు కొంచెము తొందరగా ఆ వైబ్రేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫుడ్ సోక్ మాత్రం మర్చిపోవద్దు. అది అది ఖచ్చితంగా లోపల లోపలే స్లోగా తెలుస్తా ఉంటాయి సార్. పర్లేదండి, ఏది ఒక్కొక్కసారి వచ్చినా. పైకి బాగా ఫోకసింగ్ బాగా తెలుస్తుంది, అయితే ఇక్కడ ఒక్కొక్కసారి లోపల లోపలే తెలుస్తా ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఏంటంటే ఏది జరిగినా కూడా యాక్సెప్ట్ చేస్తూ దాన్ని మనం పెంచుకుంటూ పోతూ ఉండాలి. శ్రీ మాతాజీని అడగాలి. శ్రీ మాతాజీ నాకు అలాగే ఉంటాం అనుకోండి. మదర్ని అడగాలి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ సహస్రారం మీద తక్కువ వస్తుంది రావట్లేదని తల్లిని అడగాలి. నాకు దయచేసి సహస్రారం మీద తెలుస్తుంది సార్. ఇబ్బంది ఇప్పుడు స్పీకింగ్ లో కూడా మీరు మాట్లాడారు, మాతాజీ స్పీకింగ్ లో కూడా బాగా సహస్రారము బాగా తెలుస్తా ఉంది సార్. తెలుస్తుంది. బ్యాక్ ఆజ్ఞ కూడా క్లియర్ అయ్యింది. ఓకే. సో దాన్ని ఆ విషయంలో ఒక్కొక్కసారి ఏమో ఎక్కువగా ఉంటాయి వైబ్రేషన్స్, ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటాయి వైబ్రేషన్స్, ఒక్కొక్కసారి తక్కువగా ఉంటాయి. అది మన స్థితి చేసుకోవాలా, ఎందువల్ల మన స్థితిని బట్టి ఉంటుంది. ఒక్కోసారి మీరు ఏ విధంగా అంటే తెలుసు కదా, ఏ చక్రం లోపం ఉంటే మన వేళ్ళ మీద తెలుస్తుంటారు కదా. సో దాన్ని ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మొదలు అందుకోసం శ్రీ మాతాజీ తెలుస్తుంది మనకు. శ్రీ మాతాజీ చెప్పారు ఇందాక కూడా మనం అనుకున్నాం కదా, స్వయం గురు తత్వం మనలో పూర్తిగా సిద్ధించుకోవాలి. స్వయం గురు తత్వం శ్రీ మాతాజీ సహజయోగంలో ఒక్కటే, అంటే ఏ ఆధ్యాత్మిక గురువు కూడా మనకి ప్రసాదించాలి. మీరే గురువులు కండి అని చెప్పాను. మామూలు విషయం కాదు అది చెప్పడానికి. ఎంత నమ్మకం ఉంటే అంటే మానవాళి మీద నమ్మకం ఉంటే ఆ మాట చెప్పుకుంటారు వాళ్ళు. ప్రతి ఒక్క సహజయోగి ఒక గురువు అంటే మామూలు విషయం కాదు అది. సో అది దాన్ని మనము ఇచ్చినటువంటి ఏదైతే ఉందో మనకు ఆ గిఫ్ట్ ని మనము పూర్తిగా మనము ఆస్వాదించాలన్నమాట. అట్లా మనమే గురువులుగా చేసుకుంటూ ఉండాలి, చేసుకోవాలి. అవును, స్వయం గురువు అంటారు మదర్. ఇంకా ఎవరైనా మాట్లాడుతున్నా? దీంతో మనం క్లోజ్ చేసుకుందామా? పూర్ణ. జయశ్రీ మాతాజీ భయ్యా. జయశ్రీ మాతాజీ, ఎవరు మాట్లాడేది? నా పేరు లక్ష్మి భయ్యా. లక్ష్మి, చెప్పమ్మా. భయ్యా, ఇది ఐస్ ప్యాక్ డైలీ పెట్టుకోవాలి కదా భయ్యా? పెట్టుకుంటే మంచిదండి, డైలీ పెట్టుకోవచ్చు. అది టైం ఎంతసేపు అనేది ఉందా భయ్యా? మినిమం అయితే అంటే ఒక 15 minutes అయితే పెట్టుకోవాలి మినిమం. మనకు తెలుసు కదా, మన ఫుడ్ సోక్ కూడా 15 to 20 minutes అని చెప్పి అనుకుంటాం మనం. 15 minutes ముందు పెట్టుకోవాలి. శ్రీ మాతాజీ ఒక స్పీచ్ లో ఒకవేళ పెట్టుకోవడం లేనప్పుడు ఐస్ ప్యాక్ తీసుకొని కొంచెం లివర్ మీద రుద్దుకోమని కూడా చెప్పారు. దాని మీద రబ్ చేయండి, టైం లేనప్పుడు కొద్దిసేపు ఇట్లా రబ్ చేసుకోండి అని కూడా చెప్పారు. అట్లా అంటే రకరకాల టైంలోనే అది కూడా పెట్టుకోవచ్చు భయ్యా, రెండు ఒకేసారి పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం, నాట్ రాంగ్, పెట్టుకోవచ్చు అండి. థ్యాంక్స్ శ్రీ మాతాజీ. ఓకే, జై శ్రీ మాతాజీ. సో జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఇంకా ఎవరైనా మాట్లాడతారండి? ఓకే అండి. ఓకే అండి, జై శ్రీ మాత. క్లోజ్ చేద్దాం. అందరికి మరొకసారి హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ మాతాజీ మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మదర్ కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, శ్రీ మాతాజీ దయచేసి మా అందరి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతిని మీ యొక్క ప్రేమ శక్తితోటి ముందుకు నడిపించాలని చెప్పని కోరుకుంటూ, మా ద్వారా చాలామంది తిరిగి ఈ ప్రేమని పంచే విధంగా మాకు ఆ శక్తియుక్తులు ఇవ్వండి. సహజయోగంలోకి చాలామంది ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి సత్యాన్వేషకులు సహజయోగాన్ని అందుకోవాలని చెప్పని
మేమందరం కోరుకుంటాం తల్లి. దానికి మమ్మల్ని మీరు పరికరాలుగా ఉపయోగించుకోవాలని చెప్పని సవినయంగా కోరుకుంటూ జై శ్రీ మాతాజీ. ఇతడితోటి జై ఈ శ్రీ సామూహిక మాతాజీ. ధ్యాన శిబిరాన్ని మనం క్లోజ్ చేసుకుందాం. జై శ్రీ మాతాజీ. జై శ్రీ జై శ్రీ మాతాజీ. మాతాజీ. జై శ్రీ మాతాజీ.